2 రోజుల క్రితం నేను వార్తాపత్రికల్లో చూశాను. భారత రాష్ట్రపతి హర్ ఎక్సలెన్సీ ద్రౌపది ముర్ము గారిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అవమానించారు. రాష్ట్రపతి పశ్చిమ బెంగాల్ పర్యటనకు వస్తే ప్రోటోకాల్ను అనుసరించి కనీసం ఆహ్వానించడానికి ఎయిర్పోర్ట్కి రాలే. అయితే ఇది ఐసోలేటెడ్ ఈవెంటు కాదు. అంటే ఇది ఎప్పుడో ఒకసారి జరిగినటువంటి అరుదైన సంఘటన కాదు. గతంలో కూడా మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారు వెస్ట్ బెంగాల్లో గవర్నర్గా ఉన్నప్పుడు అక్కడ కొన్ని హింసాత్మకమైనటువంటి చర్యలు జరిగితే ఆయన ఒకసారి వెళ్ళి పరిశీలించి వస్తాను అంటే అందుకు మమతా బెనర్జీ గారు పర్మిషన్ ఇవ్వలే, అధికారులు సహకరించలే. చివరికి ఏమీ చేయలేక ఆయన కార్యాలయంలో ఆయన ఉండిపోయాడు. అట్లాగే అక్కడ ఒక చిట్ ఫండ్ కంపెనీ కేసు, అట్లాగే మరికొన్ని సందర్భాలలో అక్కడ అవినీతి జరిగింది, క్రైమ్ జరిగింది అన్న కారణంగా ఎంక్వైరీ చేయడానికి పోయిన ఢిల్లీ నుంచి పోయిన సిబిఐ అధికారులను ఎయిర్పోర్ట్లో దిగగానే వెస్ట్ బెంగాల్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది రాజకీయ క్యాన్సర్. క్యాన్సర్ అంటే ఉంది, బయట నుంచి ఎక్కడి నుంచో రాదు. శరీరంలో ఉన్న కణాలు మాల్ ఫంక్షనింగ్ ఒకదాన్ని ఒకటి చెడు రీతిలో ప్రభావం చేస్తాయి, నాశనం చేసుకుంటాయి. అట్లాగే వెస్ట్ బెంగాల్లో జరిగిన మరొక సంఘటన కూడా మీరు గమనించవచ్చు. ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీకి కౌంటింగ్ జరుగుతున్నది. సాయంత్రం 6 గంటలకు దాదాపుగా నిశ్చయం అయిపోయింది కదా అంటే తృణమూల్ కాంగ్రెస్కి మెజారిటీ వస్తుంది అని ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళ వ్యతిరేక పార్టీ కార్యకర్తల ఇళ్లపై పడి విధ్వంసం సృష్టించారు. ఆడవాళ్ళని రేప్ చేశారు, కొట్టారు, గృహ దహనాలు చేశారు. ఏమిటి ఆ ధైర్యం అంటే రేపటి నుంచి పోలీసులు మా వాళ్లే కదా, మా మీద కేసులు పెట్టరు, పెట్టినా వీగిపోయేటట్టు పెడతారు, మా పట్ల కఠినంగా వ్యవహరించరు. అట్లాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా గతంలో మమతా బెనర్జీ గారు అనేకసార్లు అవమానించారు. ఒకసారి వెళితే నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని రిసీవ్ చేసుకున్నారు. మరి ఒక సందర్భంలో మాట్లాడుతూ మధ్యలోనే నాకు అవతల చాలా ఇంపార్టెంట్ పని ఉందని లేచి వెళ్ళిపోయారు. ప్రధానమంత్రికి జరిగిన అవమానం అదొక్కటే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అవమానాలు జరిగినాయి. కానీ ప్రధానమంత్రి ఏమీ చేయలేనట్టు లేదా గొప్ప వ్యక్తిత్వం ప్రదర్శించినట్టు క్షమించినట్టు వదిలేసి ఊరుకుంటారు. కానీ కారణం ఏంటంటే నిజానికి ఆయన చేతిలో ఏ రకమైన అధికారాలు లేవు. అయితే తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ప్రభావాన్ని ఉపయోగించుకొని సిబిఐ ద్వారానా, ఇన్కమ్ ట్యాక్సా, ఈడీనా వాళ్ళని ప్రయోగించి కేసులు పెట్టమని ప్రోత్సహించగలరు తప్పితే డైరెక్ట్గా ఏదైనా ఒక ఆదేశం జారీ చేసేటువంటి అధికారం ప్రధానమంత్రికి లేదు. అట్లాగే ముఖ్యమంత్రులు కూడా ఉండదు. మరి ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే రాజ్యాంగ అజ్ఞానం. భారతదేశ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే గుడ్డివాడు ఫుట్బాల్ ఆడుతున్నట్టుగా ఉంది. ఎవరు ఎటు తంతున్నారో, బాల్ ఎక్కడుందో, ఎవరిని తంతున్నారో, కింద పడుతున్నారు, లేస్తున్నారు. ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి వ్యవహారంగా సాగుతున్నది. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, ఓడిపోయిన ముఖ్యమంత్రిని జైల్లో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. అయినా సరే దానికి కూడా సిద్ధపడి వీళ్ళు ముందుకు ఎందుకు పోతున్నారు అంటే ఆ పదవి తీసుకొచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్స్, తద్వారా వచ్చే సౌకర్యాలు, గుర్తింపు, ముఖ్యంగా అవినీతి ద్వారా వచ్చే డబ్బు, అది పెద్ద ఎత్తున ఉండటం వల్ల ఈ రకమైనటువంటి బాధలు పడటానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏమవుతుందండి, అయితే జైల్లో పెడతారు అంతే కదా అంటారు. ఎందుకు ఆ మాట అంటున్నారు అంటే చిన్న లాభాల కోసం అయితే అనరు. కానీ ఒకసారి ముఖ్యమంత్రి, మంత్రి అయితే వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో 3 నెలలు జైల్లో ఉంటే ఏం పోయింది అనుకునే విధంగా ఉంటాయి ఆ బెనిఫిట్స్. కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఏమిటంటే నేను మీకు గత వీడియోలో కూడా చెప్పాను, ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, లోక్సభ సభ్యులను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలంతా కలిసి రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. వాళ్ళ ఈ 3 సమూహాలను కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు అమెరికాలో లాగా.
వీరు రాష్ట్రపతిని విప్పు కూడా జారీ చేయకుండా ఆర్టికల్ 54, 55 కింద ఎంచుకుంటారు. రాష్ట్రపతి కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. ఆయన పంపిన గవర్నర్లు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. మంత్రులు నియమితులైన మనుషులు, వాళ్ళు ఎమ్మెల్యేలైనా అవ్వచ్చు, ఎమ్మెల్సీలైనా అవ్వచ్చు, లేదా మొదటి 6 నెలలు ఏది అయి ఉండకపోవచ్చు. అట్లాగే కేంద్రంలో కూడా అతను లోక్సభ మెంబర్ అయి ఉండొచ్చు, లేదా రాజ్యసభ మెంబర్ అయి ఉండొచ్చు, లేదా 6 నెలల వరకు ఎందులో ఏది అయి ఉండకపోవచ్చు కూడా. అలా ఎందుకు పెట్టారు అంటే రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ చట్టసభల్లో మెజారిటీ ఉండకపోవచ్చు, ఉండదు కూడా. అమెరికాలో లాగా అమెరికా రాష్ట్రపతికి అమెరికా కాంగ్రెస్లో మెజారిటీ ఉండదు. అక్కడ గవర్నర్లకి రాష్ట్రాల శాసనసభల్లో మెజారిటీ ఉండదు. నిజానికి ఉండకూడదు కూడా. ఉంటే వాళ్ళని ప్రశ్నించేవాళ్ళు చట్టసభల్లోనూ ఉండరు, బయట ప్రశ్నిస్తే ప్రభుత్వ అధికారులు ఏమో జైళ్లలో వేస్తారు. ఇది నిరంకుశత్వానికి, అంతులేని అవినీతికి దారితీస్తుంది. ఉదాహరణకి గవర్నర్ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశాడని అనుకుందాం. చేయాలి, నిజానికి రాజ్యాంగబద్ధంగా అయితే అతనే చేయాలి, మెజారిటీతో సంబంధము లేదు. మీకు ఆర్టికల్ 163 కింద మంత్రుల పని ఏమిటి అంటే గవర్నర్కి సలహాలు ఇచ్చి సహాయపడటం. సలహా ఆదేశం అవుతుంది అని అనుకోవటం అంతకు మించిన అజ్ఞానం మరొకటి లేదు. సలహా ఆదేశం ఎలా అవుతుంది? పై అధికారులు ఆదేశాలు పాస్ చేయాలి, అంతేగాని సలహాలు కాదు. పైగా అపాయింట్ చేసింది ఎవరు? నిన్ను రిమూవ్ చేసే అధికారం ఎవరికి ఉంది? నిన్ను నియమించి తొలగించే అధికారం ఏమో గవర్నర్కు ఉంది. గవర్నర్కు నువ్వు ఆదేశాలు పాస్ చేస్తావా? నా సలహా నువ్వు వింతీరాలంటావా? ఇది తెంపరితనం కాదా? నిజానికి గవర్నర్ కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటే అర్థం కావటం కోసం కొంత ఎగ్జాగరేట్ చెప్తున్నాను. నలుగురు ముందు అయితేనేమో ముఖ్యమంత్రి చేతులు కట్టుకొని నిలబడాలి, కూర్చోమని పర్మిషన్ ఇచ్చే వరకు. అదే ఒక గదిలో అనుకోండి, ఏం జరుగుతుందో నేను చెప్పగల, మీరు ఊహించగలరు. నిలబట్టం కాదు, కాళ్ళ దగ్గర కూర్చోవాలి. ఎందుకంటే నేను నియమించేది ఆయనాయే, తొలగించేది ఆయనాయే, నీ పని సలహాలు ఇచ్చి సహాయపడటమాయే. ఆ సలహాలు ఇవ్వటంలో కూడా ఆర్టికల్ 163 క్లాస్ 2 ఉంటుంది. గవర్నర్ స్వీయ విచక్షణ అవసరమైన విషయములలో సలహా ఇచ్చే అధికారం మంత్రిమండలికి లేదు. అలాగే ఏ విషయం ఆయన స్వీయ విచక్షణతో చేస్తాడో, ఏది సలహా ప్రకారం చేస్తాడో అనేది సంపూర్ణంగా గవర్నర్ ఇష్టానుసారమే ఉంటుంది. అది ప్రశ్నించడానికి వీలు లేని అధికారము. ఆర్టికల్ 166లో ఉంటుంది, ఒకవేళ గవర్నర్ తలుచుకున్నా కూడా తన స్వీయ విచక్షణ అవసరమైన విషయములను మంత్రులకు కేటాయించరాదు అని ఉంటుంది. అంటే మంత్రులు అంత లో లెవెల్ పీపుల్. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే రాజుగారిని గదిలో బంధించి ఈ గుమస్తాలు పరిపాలన చేస్తున్నారు. దీనివల్లనే ఇవాళ జరుగుతున్న భారతదేశంలో జరుగుతున్నటువంటి అవకతవకలు అన్నీ కూడా. అదే నేను చెప్పినటువంటి రిపబ్లిక్ వ్యవస్థ ఉందనుకోండి, మీకు రాజ్యాంగం మొట్టమొదటి లైన్లోనే ఉంటుంది. ఏముంటుంది? భారత ప్రజల మగు మేము భారతదేశమును సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకున్నటకు అని ఉంటుంది. గణతంత్ర రాజ్యం అంటే సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే మీరు డిక్షనరీ మీనింగ్ చూడండి, లేదా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. రిపబ్లిక్ అంటే ఏమిటి అంటే ఒక రాజు బదులుగా, ఒక చక్రవర్తి బదులుగా ఎన్నికైనా లేదా నియమితుడైన రాష్ట్రపతి పరిపాలించే దేశం. నిజంగా ఆ వ్యవస్థ ఉంది అనుకోండి, అదే ఉండాలి. అప్పుడు ఈ అవకతవకలన్నీ, ఈ కుల మత ప్రాంత భాషా భేదాలు కానీ, డబ్బులున్నోళ్ళు నోట్లు కొనుక్కోవటం కానీ జరగదు. ముఖ్యమంత్రి అయితే అన్న ఆశతోటి 100 మంది గ్యాంగ్ను తయారు చేసి తలా 10 కోట్లు పెట్టుబడి పెడుతున్నా. అంత చేసిన ముఖ్యమంత్రిని అయితే అన్న ఆలోచన లేకపోతే నేనెందుకు పెట్టుబడి పెడతా? ఎమ్మెల్యే ఎవరైనా 50 కోట్లు ఖర్చు ఎందుకు పెడతాడు ఎమ్మెల్యేగా గెలవటానికి? మిమ్మల్ని నన్ను రిక్వెస్ట్ చేస్తారు, మీరు నిలబడండి అంటే మీరు నిలబడండి అని. ఈ జరిగే అన్ని అవకతవకలకి, అవినీతికి కారణం ఈ మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవటం మాత్రమే. ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అది మనం రాబోయే వీడియోల్లో మనం మళ్ళీ చర్చించుకుంటాం. అసెంబ్లీ పార్లమెంటుతో లేకుండా బయట ఉన్న ధనవంతులు ఇటు సభ్యులను ఒక 10 మందిని కొని అటు ఇవ్వటం, ఇటు 20 మందిని కొని అటు ఇవ్వటం, ఇవి అటువంటి డబ్బున్న వ్యవస్థలు తలుచుకుంటే ప్రభుత్వాలు తారుమారైపోతాయి. అంత బలహీనమైనది భారతదేశ రాజ్య వ్యవస్థ ప్రస్తుతం ఉన్నది. అంతటి లోపభూయిష్టమైనది భారతదేశ ప్రస్తుత రాజ్య వ్యవస్థ. నిజంగా రిపబ్లిక్ వ్యవస్థ ఉందనుకోండి, అక్కడ రాష్ట్రపతి పరిపాలన ఉన్నది యూనియన్లో. ఆయన నియమించిన ప్రధానమంత్రులు కేంద్ర మంత్రులు ఉన్నారు, ఆయన నియమించినటువంటి గవర్నర్లు రాష్ట్రాల్లో ఉన్నారు. దేశం మొత్తం కూడా ఆయన నియమించినటువంటి గవర్నర్లే అధికారాల్లో ఉన్నారు. అప్పుడు రాష్ట్రానికి మధ్య
గొడవలు ఉండవు, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉండవు, సభలను మధ్యంతరంగా రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు ఉండవు. అప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఒక ప్రధానమంత్రిని కనుక అవమానిస్తే ప్రధానమంత్రి న్యాచురల్లీ రాష్ట్రపతి గారికి చెప్పుకుంటాడు, అమ్మ నేను పలానా రాష్ట్రం పోతే అక్కడ ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రవర్తించాడు అని. రాష్ట్రపతి ఏం చేస్తుంది, గవర్నర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఈ రిమూవ్ దట్ ఫెలో అని. ఆర్టికల్ 164 కింద మీరు చూడాలి. కొద్ది క్షణాల్లో అతని ఉద్యోగం పోతుంది. అప్పుడు ఈ రకమైన రాజకీయ ఘర్షణలు ఉంటాయా? దేశం ప్రశాంతంగా 5 సంవత్సరాల పాటు అభివృద్ధి పదంలో, శాంతి పదంలో ఉంటుంది. ఇది అర్థం చేసుకోకపోవటం వల్లనే భారతదేశంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలను కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్కి నేను సమాధానాలు కూడా ఇస్తాను. మనందరం కలిసి ఈ రాజ్యాంగ వాస్తవ స్వరూపాన్ని భారత ప్రజల ముందు ఆవిష్కరింపజేద్దాం, ఈ భారతదేశం యొక్క బాగు కోసం. థ్యాంక్ యూ.